ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. ప్రజలందరికీ గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోలకైతే వెళ్ళిపోదామండి. ఈ వీడియో వచ్చేసి 2 రకాల గుడ్ న్యూస్ అయితే ఉన్నాయన్నమాట. తెలంగాణ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు శుభార్త చెప్పింది. రాష్ట్రంలో సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి సౌకర్యాలు మరింత పెంచేందుకు వీటిని జూన్ 12 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం రోజు నుంచి అందించడానికి చర్యలు చేపట్టారు. ఇందులో రాష్ట్రంలో ప్రభుత్వ లోకల్ బాడీ స్కూల్లో సుమారు 18.70 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో వచ్చేసి ఇన్నాళ్ళు కేజీపీ అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలు, మోడల్ స్కూల్ హాస్టల్లో చదివే విద్యార్థులకు సౌకర్యాల విషయంలో కొంత వ్యత్యాసం. ఇకపై వీరికి కూడా అంతా రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థుల సమానంగా అయితే అందించబోతున్నారు. వస్తువులను అందించాలని ప్రభుత్వం భావిస్తున్నారు. కేజీవీపీ మోడల్ స్కూల్ హాస్టళ్లకు విద్యార్థులకు ఏకంగా 18 రకాల వస్తువులు పంపిణీ చేయాలని నిర్ణయించిందనమాట. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు అందించేటువంటి సౌకర్యాల్లో భాగంగా షూతో పాటు బెల్ట్లు, 2 జతల సాక్స్లను కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటు కేజీవీపీ అదేవిధంగా యూఆర్ఎస్ కావచ్చు, మోడల్ స్కూల్ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు గురుకుల విద్యార్థులతో పాటు సమానంగా వసతులు కల్పించనున్నారు. ఏటా ఇచ్చేటువంటి యూనిఫామ్ కావచ్చు, నోట్బుక్స్ కావచ్చు, టెక్స్ట్ వర్క్ బుక్స్తో పాటు కొత్త స్కూల్ బ్యాగులు, ట్రంక్ బ్యాగ్స్ కావచ్చు, స్టేషనరీ కిట్లు అయితే ఇవ్వబోతున్నారు. హాస్టల్ విద్యార్థులు కొత్తగా స్పోర్ట్స్ యూనిఫామ్ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా పీటీ డ్రెస్సులు కావచ్చు, నైట్ డ్రెస్సులు అదనంగా అయితే ఇవ్వబోతున్నారు. అదేవిధంగా విద్యార్థులకు అందించే వస్తువులు ఇవి అన్నమాట. స్కూల్ బ్యాగ్ ఇస్తారు, బెల్ట్, టై, ఇక హోల్డ్తో సహా ఇక బెడ్షీట్లు ఇస్తారు, టవల్స్ ఇస్తారు, కార్పొరేట్లు ఇస్తారు. అదేవిధంగా ట్రంక్ బాక్సులు కూడా ఇస్తారన్నమాట. ప్లేట్లు, గ్లాసులు, కప్పులు, స్పూన్లు, ట్రాక్ స్కూట్లు, అదేవిధంగా నైట్ డ్రెస్సులు, పీటీ డ్రెస్సులు, బ్లాక్ షూస్తో పాటు 2 జతల సాక్సులు, వైట్ షూతో పాటు 2 జతల సాక్సులు, దుప్పట్లు, స్టేషనరీ కిట్, నోట్ పుస్తకాలు తదితర వాటిని అయితే అందించబోతున్నారనమాట. గుడ్ న్యూస్ ఏంటంటే సింగరేణి కార్మికులకు సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రయోజనాలు అందిస్తుంది. ప్రమాద బీమా, బోనస్ లాంటి అనేక సదుపాయాలు కల్పిస్తుందన్నమాట. ఈ క్రమంలో కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ మరో నిర్ణయం తీసుకుంది. కార్మికులకు ప్రయోజనాలు: సహజ మరణం పొందితే కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించబోతుంది. ఈ మేరకు ఉచిత బీమా పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 1 తేదీ నుంచి ఈ పథకాన్ని అమలు చేసేందుకు వచ్చేసిందనమాట. అమల్లోకి ప్రతి కార్మికుడికి ఇవి వర్తించనున్నట్లు సింగరేణి వర్గాలు అయితే చెబుతున్నాయి. కోటి ప్రమాద బీమా ఉండబోతుంది. ఇక సింగరేణి కార్మికుల విధుల్లో ఉన్నటువంటి సమయంలో ప్రమాదశాత్తు చనిపోతే కుటుంబానికి ₹1 ప్రమాద బీమా స్కీమ్ను ఇప్పటికే అందిస్తున్నారు. అయితే ఇక విధుల్లో ఉన్నప్పుడు మరణిస్తే కనుక అది వర్తిస్తుంది. సహజ మరణం పొందిన వారికి ఎలాంటి బీమా అయితే లేదనమాట. అయితే ఇప్పుడు సహజ మరణం పొందిన కుటుంబానికి 10 లక్షల సాయం అయితే అందిస్తారు. ఈ బీమా పథకానికి అమలు చేసేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సింగరేణి సంస్థ ఒప్పందం కూర్చుకుంది. సింగరేణి కార్మికుల అనారోగ్య కారణాలతో మరణించిన లేదా ఇతర కారణాలతో మరణించిన బీమా సొమ్ము అమ్ముతుందన్నమాట. ఇక యూనియన్ బ్యాంకులో కార్పొరేటర్ అకౌంట్ కలిగిన ఉద్యోగికి పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తారు. యూనియన్ బ్యాంకుల్లో శాలరీ అకౌంట్ ఉండాలని తెలిపింది. త్వరలో అన్ని బ్యాంకులు కూడా కార్మికులకు సౌకర్యం అయితే కల్పించబోతున్నారు. ప్రీమియం లేకుండానే మామూలుగా జీవిత బీమా తీసుకోవాలంటే ప్రీమియం చెల్లించాల్సి అయితే ఉంటుంది. కానీ సింగరేణి కార్మికులకు ₹1 కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇక ప్రీమియం మొత్తాన్ని బ్యాంకులు భరించనుంది. ప్రస్తుతం కార్మికులు ఎస్బీఐ, ఐసిఐసిఐ, అదే హెచ్డిఎఫ్సి, యూనియన్ బ్యాంకు కోటి ప్రమాద బీమా అమలు చేస్తున్నాయి. ఇందులో యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ₹10 లక్షల బీమా అయితే ప్రకటించగా మిగతా బ్యాంకులు కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నాయి అన్నమాట.